టు శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్. దిస్ ఈస్ యువర్ మెంటర్ శ్రీవిద్య. సో మీరు కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేయాలి, కానీ మన దగ్గర ఓన్లీ 5 months టైం ఉంది, ఎలా చేయాలి ఏంటి అని అనుకుంటున్నారా? దెన్ లెట్ మీ రిమైండ్ యూ ఆఫ్ అ వెరీ ఫేమస్ కోట్ దట్ ఇఫ్ ఎవ్రీవన్ ఈస్ థింకింగ్ అలైక్ దెన్ నో వన్ ఈస్ థింకింగ్. సో వాట్ మేక్స్ యువర్ ప్రిపరేషన్ యూనిక్ అనేది మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. సో దానికోసం మనకి ప్రిలిమ్స్కి 3 major థింగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏంటవి అంటే, ఫస్ట్ అండర్స్టాండ్ యువర్ సిలబస్ థరోలీ, దెన్ 2 ఫోకస్ ఆన్ యువర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి మనకి గైడ్ లాంటివి. సో దాన్ని అనలైజ్ ఎంత బాగా చేస్తే విల్ బీ ఏబుల్ టు అనలైజ్ ద క్వశ్చన్ ఆన్ ద D-Day. అండ్ ద థర్డ్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ స్ట్రాటజిక్ ప్లానింగ్. నా స్ట్రాటజిక్ ప్లానింగ్ అనగానే మనం గుర్తుపెట్టుకోవాల్సినది దీస్ థింగ్స్. ఫస్ట్, finishing your basic books, then focusing on your current affairs, analyzing your previous year questions, and that should be sufficed with your mock test. Okay, దాని తర్వాత మనకి అందరికీ తెలిసినవే దట్ మనకి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ ఏ సబ్జెక్ట్ ఎలా చదవాలి ఆర్ దేన్ని ఎంతలాగా ప్రయారిటైజ్ చేయాలి అన్నది కదా. సో దానికోసం ఫస్ట్లీ వీ హ్యావ్ పాలిటీ అండ్ ఎకానమీ అట్ అవర్ టాప్ లిస్ట్, దెన్ geography in our second place, then third place lo history and environment, and దాంతో పాటు ఈక్వల్ ఇంకా సైన్స్ అండ్ టెక్నాలజీ, బికాస్ ఇది మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ బేస్డ్. సో మీ కరెంట్ అఫైర్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయి అండ్ దాని మీద మీ అండర్స్టాండింగ్ ఎంత బాగుంది అన్న దాన్ని బట్టి యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విల్ బి బెటర్. సో ఫస్ట్లీ పాలిటీ అండ్ ఎకానమీ ఎందుకు ప్రైమరీ ఫోకస్ ఇచ్చాము అంటే, వీ నో దట్ ఎవ్రీ ఇయర్ నియర్లీ 20 to 30 క్వశ్చన్స్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్ మీద వస్తాయి అని. అండ్ ఆల్సో మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అన్ని కాన్సెప్షువల్ బేస్డ్ అనమాట. సో దీనికోసం అని చెప్పి మీ కాన్సెప్ట్స్ ఎంత బాగుంటే మీకు అంత హై స్కోర్ వస్తుంది అనమాట. సో యువర్ ఎఫిషియన్సీ అండ్ యువర్ యాక్యురసీ ఈజ్ మోర్ హియర్. అండ్ కమింగ్ టు జాగ్రఫీ. సో జాగ్రఫీ అనేది వన్ సబ్జెక్ట్ వేర్ యూ కెన్ రిలై ఆన్ NCERTs. మీ NCERTsలో మీ అండర్స్టాండింగ్ అండ్ కాన్సెప్షువల్ క్లారిటీ ఎంత హైగా ఉంటే మీ యాక్యురసీ అంత బాగుంటుంది జాగ్రఫీలో. నౌ నేను ఎందుకు హిస్టరీ అండ్ ఎన్వైర్న్మెంట్ని సెకండ్ ప్రయారిటీలో పెట్టాను అంటే, దట్ డజంట్ మీన్ దట్ మీరు చదవకూడదు ఇది ఆర్ యూ కెన్ స్కిప్ అని. యూ విల్ హ్యావ్ టు రీడ్ ఇట్, బట్ మీరు చదివేటప్పుడు యూ విల్ హ్యావ్ టు రీడ్ ఇట్ విత్ అట్మోస్ట్ ఫోకస్. అట్ ది సేమ్ టైం ఎంత ఎక్కువ రివిజన్స్ ఇస్తే మీ యాక్యురసీ అంత బాగుంటుంది. ఇఫ్ నాట్, దేర్ ఆర్ హై ఛాన్సెస్ దట్ మీ క్వశ్చన్స్ చాలా క్లోజ్ మార్జిన్లో తప్పయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని దీన్ని సెకండ్ ప్రియారిటీలో పెట్టాను. ఆల్సో ఇంకోటి, నేను ఎందుకు హిస్టరీ అండ్ ఎన్వైర్న్మెంట్ని సెకండ్ ప్రియారిటీలో పెట్టాను అంటే, దీస్ ఆర్ ద సబ్జెక్ట్స్ వేర్ మనం తెలియకుండానే ఎక్కువ ఫోకస్ ఇచ్చేసి దాని మీదనే మనం చాలా డేస్ ఇన్వెస్ట్ చేసేస్తూ ఉంటాం. కానీ లుక్ ఎట్ దీస్, ఇది మొత్తం ఫ్యాక్ట్ బేస్డే అనమాట. సో ఎన్ నెంబర్ ఆఫ్ డేస్ మీరు ఓన్లీ చదవడంలోనే పెడితే మీరు రివిజన్ ఎప్పుడు చేస్తారు, ఆర్ మీకు అది అనలైజ్ చేసుకోవడానికి కానీ ఆర్ రిమెంబర్ చేసుకోవడానికి కానీ టైం ఎంత సరిపోతుంది. అందుకని దీన్ని సెకండ్ ప్రియారిటీలో పెట్టింది. ఓకే, ఆఫ్టర్ దాట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ టెస్ట్ సిరీస్. సో దానికోసం అని చెప్పి ఇక్కడ శ్రీరామ్స్ ఐఏఎస్ హైదరాబాద్లో వీ హ్యావ్ కమ్ అప్ విత్ ఎ 150-day program where special focus on previous year questions ఇస్తాం. at the same time 74 టెస్ట్లు పెడుతున్నాం అనమాట. దీంట్లో మనకి డిసిప్లిన్ టెస్ట్లు అని ఉంటాయి. ఇందులో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్తో పాటు వీల్ హ్యావ్ సబ్జెక్ట్ వైజ్ MCQs. సో దీంతో మనకి ఏమవుతుంది అంటే, you'll have active revision while you're taking a test. Okay, and an additional feature is that you'll have one-to-one mentorship with me here. Suppose మీకు స్ట్రాటజిక్ ప్లానింగ్లో ఏదైనా డౌట్స్ ఉన్నాయి ఆర్ ఏదైనా సబ్జెక్ట్స్లో యూఆర్ ఎనేబుల్ టు అనలైజ్ దట్ సబ్జెక్ట్ అన్నదాన్ని, దెన్ యూ కెన్ హ్యావ్ one-to-one mentorship with me and I'll guide you accordingly. ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ అసలు మనము ఏ సబ్జెక్ట్ని ఎలా చదవాలి అన్నది మన అందరికీ పెద్ద డౌట్ కదా. సో దానికోసం వాట్ వీ యూజువలీ డూ ఇస్, వీ సజెస్ట్ స్టూడెంట్స్ టు డివైడ్ ద డే ఇంటూ 3 slots. ఓకే, సో slot 1లో you'll be reading static subject అనమాట, అండ్ slot 2లో
you'll be focusing on current affairs. So current affairs anangane, you'll have to remember that you allocate 2 hours per day for current affairs, where 1 hour nee newspaper reading ki vellipotundi, another hour for your magazines to revise the old or previous month current affairs. Okay. Then in third slot we'll have to focus on CSAT. ఎందుకు CSAT మీద ఇంత ఎంఫసిస్ అంటే లాస్ట్ 2 to 3 years పేపర్స్ చూస్తే కనుక దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వలెంట్ టు క్యాట్ లెవెల్. అండ్ దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ వాళ్ళకి 100+ కానీ ఆర్ 90+ to 100 మధ్యలో వచ్చిన చాలా మంచి స్కోర్ వచ్చి కూడా వాళ్ళకి CSATలో అరౌండ్ 65.66 అలా వచ్చి ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ దాట్ సిచ్యువేషన్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ CSAT బై అలోకేటింగ్ 1 hour per day అనమాట. ఓకే, నా దాని తర్వాత మనం స్టాటిక్ సబ్జెక్ట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ టేక్ ద కేస్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ. సో మనకి ఫస్ట్ రీడింగ్లో మనకి అరౌండ్ 8 to 10 days పట్టింది అనుకోండి, అలోకేట్ దాట్, పర్వాలేదు, టైం పట్టినా పర్లేదు ఫస్ట్ రౌండ్లో. ఎందుకు అంటే ఈ ఫస్ట్ రౌండ్లో మనం కాన్సెప్చువల్ క్లారిటీ, అట్ ది సేమ్ టైం వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ఆర్ వీక్ ఏరియాస్. అందుకని ఫస్ట్ రివిజన్ ఎప్పుడు కొంచెం టైం తీసుకున్నా పర్వాలేదు, బట్ అట్ ది సేమ్ టైం యూ విల్ హ్యావ్ టు రీడ్ యాక్టివ్లీ ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ విల్ హ్యావ్ టు డివైడ్ ఆల్ యువర్ సబ్జెక్ట్స్ అండ్ రీడ్ అకార్డింగ్లీ. ఓకే, ఇది అయిన తర్వాత యూజువలీ ఎంటైర్ రివిజన్ని 3 rounds కింద డివైడ్ చేస్తాం. ఓకే, సో ఇన్ ద వెరీ ఫస్ట్ రీడింగ్ this is the lengthiest cycle. Okay, ఈ లెందియస్ట్ సైకిల్లో మనకి కాన్సెప్చువల్ క్లారిటీ ప్లస్ ఐడెంటిఫైయింగ్ ఆర్ వీక్ స్పాట్స్ ఉంటాయి. ఓకే, అండ్ ఇన్ ద సెకండ్ రివిజన్ వీల్ హ్యావ్ టు రెడ్యూస్ అవర్ టైమ్ దాన్ ద ఫస్ట్ రీడింగ్ అనమాట. ఇప్పుడు సపోజ్ మీకు ఫస్ట్ రీడింగ్ మనకి జాన్వరి నుంచి మార్చ్ మిడ్ దాకా అయింది అనుకోండి, then your second reading should be from March mid to April దాకా ఉండాలి. అండ్ your entire May మనకి సూపర్ ఫాస్ట్ రివిజన్ లాగా వేర్ యుల్ మేక్ యువర్ క్రిస్ప్ నోట్స్ అండ్ ఫాస్టర్ రివిజన్ నోట్స్, అది మొత్తం మేలో ఉంటుంది. అండ్ ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ యువర్ ప్రిలిమ్స్, అంటే లాస్ట్ 1 week ఉంటుంది కదా ఇంకా మీకు ప్రిలిమ్స్ కోసం అని చెప్పి, ఆ వీక్లో మటుకు యూ విల్ హ్యావ్ టు ఫోకస్ ఆన్ యువర్ వీక్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ a lot of factual data in modern history also. Like modern historyలో మనకి న్యూస్ పేపర్స్ కానీ ఆర్ వాళ్ళ ఆథర్స్ ఏంటి అవన్నీ అన్నది మనం వీ హ్యావ్ ఎ టెండెన్సీ టు ఫర్గెట్ దట్ కదా. సో లాస్ట్ వీక్లో మటుకు ఇలాంటివి ప్రయారిటైజ్ చేసుకోవాలి. ఆర్ పాలిటీ తీసుకుంటే కనుక పాలిటీలో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కానివ్వండి ఆర్ ప్రియాంబల్లోని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అలాంటివి ఎక్కువ ఫోకస్ చేయాలన్నమాట. సో దిస్ ఈస్ హౌ యూ విల్ హ్యావ్ టు ప్లాన్ యువర్ స్ట్రాటజీ ఫర్ ప్రిలిమ్స్. అండ్ ఆల్సో ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటి అంటే థింగ్స్ టు డూ అండ్ నాట్ టు డూ ఇన్ యువర్ ప్రిపరేషన్ ఆర్ స్ట్రాటజిక్ ప్లానింగ్. ఫస్ట్ మనం ఏం చేయకూడదో చూద్దాం. ఫోకసింగ్ మోర్ ఆన్ వన్ సబ్జెక్ట్. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నాం కదా, హిస్టరీ కానీ ఎన్వైర్న్మెంట్ కానీ చూసి దో అవి లెంతీ సబ్జెక్ట్స్ అయినా మనం తెలియకుండానే అదే సబ్జెక్ట్ని పట్టుకుని చాలా రోజులు కూర్చుంటాం. బట్ రిమెంబర్ వన్ థింగ్, యూ షుడ్ నాట్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దట్ సబ్జెక్ట్. మనకి ప్రాపర్ నాలెడ్జ్ అండ్ అండర్స్టాండింగ్ ఉండాలి, కానీ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ దాట్ పర్టికులర్ సబ్జెక్ట్. అండ్ సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది ఇది మిస్ చేసేస్తారు, రివిజన్స్ పెట్టుకోరు. వాళ్ళు ఓన్లీ అనుకునేది ఏంటంటే మనం సిలబస్ మొత్తం చదివేయాలి అని, దానికోసం ఎంత టైం పట్టినా పర్వాలేదు అని అనుకుంటారు. కానీ మీకు ఎప్పుడు మీ స్కోర్ ఇంప్రూవ్ అవ్వడం కానీ ఆర్ యాక్యురసీ కానీ ఎప్పుడు వస్తుంది అంటే దట్ ఈజ్ ఓన్లీ వెన్ యూ ఫోకస్ ఆన్ రివిజన్స్. ఓకే, అండ్ ఇంకొక కామన్ మిస్టేక్ ఏంటి అంటే
తెలియకుండానే మనకి మార్కెట్లో ఇన్ని నెంబర్ ఆఫ్ రిసోర్సెస్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ రిసోర్సెస్ చదువుతూ ఉంటాం. బట్ డు నాట్ డూ దట్. స్టిక్ టు బేసిక్ రిసోర్సెస్ and previous year questions. So these should be your holy bible for your prelims. Okay, and now let's come to things to do. First thing ఏంటంటే you'll have to be focused and consistent throughout. మీరు చేసుకున్న schedule-ని no matter what you will not have to miss it, because see మనం మిస్ అయిపోయాము అంటే ఇట్ ఈస్ లైక్ మనమే వెనకబడిపోతున్నాం మన ప్రిపరేషన్లో. యూల్ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు దట్ సబ్జెక్ట్ అగైన్ అండ్ మళ్ళీ అదే చదవాల్సి వస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి ఎక్కువ టైం ఇన్వెస్ట్ అవుతుంది అండ్ మళ్ళీ రివిజన్కి టైం తగ్గిపోతుంది కదా. సో అందుకని యూ షుడ్ నాట్ డూ దాట్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మెయింటైన్ గుడ్ హెల్త్, డైట్ అండ్ స్లీప్. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ doubts, you're always welcome to Sriram Sayas Hyderabad, and you can meet me personally and we'll have a detailed discussion over there. And also remember that an investment in knowledge always pays the best returns. So meeku prelims clear avvadaniki you need a proper strategy, focus and consistency. So I hope you all clear prelims 2025 and I'm wishing you all the very best. Believe in yourself and you can do it.